ధర్మార్జునులు పాఠ్యాంశం 9వ తరగతి మొదటి పాఠ్యాంశం. యమధర్మరాజు పుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు. శాంతి, దయ అనే మహాగుణాలనే ఆభరణాలుగా ధరించినవాడు. నిజం చెప్పడంలోని సారస్యాన్ని బాగా తెలిసినవాడు. మంచివారిని ఆదరించి పోషించేవాడు. దానం చేయడం అనే విద్య పట్ల ఆసక్తి గల మనసున్నవాడు. నిశిత పరాక్రమం గలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజుని గురించి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలుబలి అంటూ జేజేలు పలుకుతున్నారు. ఇతరుల గురించి చాటుమాటుగా చెడుగా మాట్లాడడం ఎప్పుడూ లేదు. ముఖప్రీతి కోసం మంచి మాటలు చెప్పడం మొదటి నుంచి లేదు. ఏదైనా సాయం కోసమని మనవి చేసుకుంటే ఆ సాయాన్ని చేయకుండా ఉండడం ఎప్పుడూ లేదు. సంపూర్ణ సహాయం చేసేవాడు. పరిచయమైనప్పుడు ఎక్కువ మర్యాద ఇచ్చి కాలక్రమేణా అమర్యాదగా ప్రవర్తించడం ఎప్పుడూ లేదు. యోగ్యతను గుర్తించి గౌరవించేవాడు. పండితులను, ప్రవీణులను మెచ్చినప్పుడు వారికి తక్కువ ఇవ్వడం అనేది లేదు. ఎప్పుడు వారు కోరిన విధంగానే ఇచ్చేటువంటి వాడు. ముఖప్రీతి కోసం ఎవరిని మెచ్చడం అసలే లేదు ధర్మరాజుకు. ధర్మరాజు పూర్వకాలపు సుప్రసిద్ధ రాజుల గొప్ప గుణాలు ఎన్ని పరిశీలించినా ధర్మరాజును మించినటువంటి చక్రవర్తి ఎవరూ లేనటువంటి విధంగా ధర్మరాజు పరిపాలన కొనసాగిస్తున్నాడు. ధర్మరాజు అనే యొక్క కీర్తి నలుదిక్కులుగా ప్రసరింపజేస్తూ ఉన్నాడు. పరిపాలనా విధానాన్ని బట్టి పాండురాజు యొక్క పెద్ద కుమారుడైన ధర్మరాజు ప్రజలను పాలించేటువంటి విధానం చాలా గొప్పగా ఉన్నది. ప్రజలంటే ధర్మరాజుకు చాలా ఇష్టం. ప్రజల సుఖ సంతోషాలు చూస్తూ ఉండేటువంటి వాడు. ధర్మరాజు అంటే ప్రజలు చాలా ఇష్టపడేటువంటి వారు. ప్రజలు ఎంత గొప్పగా ఉంటే అంత సంతోషించేవాడు ధర్మరాజు. కానీ ప్రజల సంపదను చూసి అసూయ పడేవాడు కాదు. అందరితో కలిసిమెలిసి ఉండడం ఇష్టమే కానీ ఎవరిపై అసూయ కలిగినవాడు కాదు ధర్మరాజు. ధర్మరాజును వేడుకునే యాచకులకు దానం చేసేవాడే కానీ ఇంతకు ముందు ఒకసారి నీకు ఇచ్చాను, ఇప్పుడు నేను ఇవ్వనని ఉత్తి చేతులతో సాగనంపేవాడు కాదు ధర్మరాజు. ధర్మరాజు రాత్రింపగలు ధర్మకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించాలనే దృష్టి ఉన్నటువంటి వాడు. ధర్మరాజు ఏనాడు న్యాయం తప్పి ప్రవర్తించలేదు. ధర్మరాజు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా అంటే అటువంటి ధర్మరాజు వంటి గొప్ప రాజు ఎక్కడ కనిపించాడు. సముద్రంచే ఆవరించబడిన ఈ భూమండలం అంతటికి ఈ గొప్ప గుణాలు గల ధర్మరాజే శాశ్వతంగా పరిపాలించాలి, ఇతర రాజులు ఎందుకు అని ప్రజలు అనుకునేటట్లు ధర్మరాజు పరిపాలన బాగుంది. ధర్మరాజు కూడా ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు. ధర్మరాజుకు కోపం కొంచెం కూడా లేదు. పండిత సమూహానికి మూటగట్టిన కొంగు బంగారం లాంటివాడు ధర్మరాజు. సత్య స్వరూపుడు, మనుషుల్లో వ్యత్యాసాలు తెలిసినవాడు, మంచు చెడ్డలను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు, కొత్త విషయాల పట్ల ఆడంబరాలు లేని స్థిర స్వభావం కలవాడు ధర్మరాజు. ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు, సుప్రసిద్ధమైనటువంటి వాడు ధర్మరాజు. ధర్మరాజును ద్వాపార లక్ష్మణుడు అంటే సందిగ్ధ లక్షణాలు కలవాడు, ద్వాపార యుగం వాడని కూడా అర్థం వచ్చేటువంటి విధంగా తన పరిపాలన కొనసాగించాడు. ధర్మరాజును కృతలక్షణుడు కూడా అని అనాలి. ఎందుకంటే ధర్మరాజు తన నలుగురు అన్నదమ్ములు ఓటమరుగని వారిగా పేరు పొంది శత్రువులను ఎదురించి ఓడించినటువంటి గొప్ప వీరత్వం కలిగినటువంటి వాళ్ళు. ధర్మరాజు తన తమ్ములు యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు. ధర్మరాజు అతని నలుగురు సోదరులు చాలా పరాక్రమం గలవారు. పాండవులు 5గురు, 5 దేవతా వృక్షాలలో, విష్ణుమూర్తి 5 ఆయుధాలలో, ఈశ్వరుని 5 ముఖాలలోని లోకులు అంటే ఈ ప్రపంచమంతా పొగిడేటట్లుగా గొప్ప గుణవంతులై ప్రవర్తించేవారు. పాండవులకు స్నేహభావం, భక్తి, ప్రేమ, సహనము కనబడేట్లు పెద్ద చిన్న అనే వ్యత్యాసాలు అంటే తేడాలు తెలుసుకొని
ఒకరి మాట ఒకరు మీరకుండా అంటే జవదాటకుండా చేసే పనుల్లో భేదాలు లేకుండా ఒకరి మనసును అనుసరించి మరొకరు నడుచుకుంటూ ఉండేవాళ్ళు పాండవులు. పాండుకుమారులు ఎంతో నేర్పరులు. ఈ లోకంలో అన్నదమ్ములు అంటే వారే పాండవులు అనే విధంగా ప్రజలందరూ పొగిడేటటువంటి విధంగా ప్రవర్తించేవారు పాండవులు. పాండవుల యొక్క అనురాగం ఏ విధంగా ఉండేదంటే అన్నల పట్ల తమ్ముల పట్ల సమానమైన భావాలు కలవాడని ప్రజలు అనుకునేటట్లుగా రూపొందిన గనుడు ధర్మరాజు. రాజులందరిలో ఎదురులేని వానిగా ప్రసిద్ధిని గొప్పతనం కలిగి ప్రవర్తించే పరాక్రమవంతుడు. సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా అర్జునుడు ధర్మ పరివర్తన కలిగి ఉండేవాడు. అర్జునుడు అందంలో జయంతుని వంటివాడు. అంటే ఇంద్రుడి కుమారునికి ఎంత అందం ఉందో అంత అందం గలవాడు. అర్జునుడు దయా స్వభావంలో గరుడ ధ్వజుడైన అంటే విష్ణువుకు సమానమని, కృష్ణునికి ప్రాణమిత్రుడని చెప్పవచ్చును. అర్జునుడు పర్వతరాజపుత్రిక పార్వతికి భర్త అయిన శివునికి విజయాలలో పోటీ పడే వీరుడు. అంటే యుద్ధం చేయడంలో శివుడిని మించినటువంటి వాడు అర్జునుడు. 4 సముద్రాలచే ఆవరింపబడిన ఈ భూమండలంలో అతనే సాటి, మరి ఇంకెవ్వరు సాటి కాదు. అంటే అర్జునుడు యుద్ధం కొనసాగించడంలో అతన్ని మించినటువంటి వారు ఎవరు లేరు. అతడే సాటి, అతనికి అతడే పోటీ. అటువంటి అర్జునుడిని పొగడం సాధ్యమా? సాధ్యం కాదని చెప్పవచ్చు. అంత గొప్పతనం కలిగినటువంటి వాడు అర్జునుడు యుద్ధరంగం మీదకి వచ్చి తేరిపారా చూస్తే చాలు శత్రు సైన్యం పారిపోవడానికి సిద్ధపడుతుంది. అర్జునుడు తన విల్లు ఎత్తి పట్టుకోవడానికి వంగితే చాలు శత్రు సమూహం వీరస్వర్గం దారిపడుతుంది. అంటే శత్రువును ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ మట్టుబెట్టి అంటే చంపేటువంటి గొప్ప విలువిద్య కలిగినటువంటి వాడు అర్జునుడు. అర్జును గురించి చెప్పాలంటే ఇంకా 1000 మాటలు ఎందుకు. అర్జునుతో సాటి అని చెప్పదగినవాడు, పోల్చదగినవాడు వీరుడు రఘురాముడే కానీ ఈ లోకంలో మరొకడు ఎవరూ లేరని చెప్పవచ్చు. ఈ విధంగా చేమకూర వెంకట కవి ధర్మార్జునులు పాఠ్యాంశాన్ని చాలా గొప్పగా వర్ణించి చెప్పడం జరిగింది. పాండవుల పేర్లు గుర్తుంచుకోవడానికి సింపుల్గా డిబాన్ అనేటువంటి ఒక కోడ్ భాషను చెప్పుకోవచ్చు. డి అంటే ధర్మరాజు, బి అంటే భీముడు, ఏ అంటే అర్జునుడు, ఎన్ అంటే నకులుడు, ఎస్ అంటే సహదేవుడు. డిబాన్స్ పాండవుల పేర్లు గుర్తుంచుకునే అటువంటి కోడ్ భాష ఇంగ్లీష్లో.